నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ యంగ్ ఉమెన్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్. పేరు శ్వేతాబొడ్డు, డిఎఫ్ఓ, చంద్రపూర్ డిస్ట్రిక్ట్, మహారాష్ట్ర. శ్వేతాబొడ్డు విశాఖపట్నం నుంచి నాగ్పూర్, చంద్రపూర్ వరకు మీ జర్నీ చెప్తాను. నా జర్నీ సింపుల్ అండి. ఒక రకంగా చెప్పాలంటే అదృష్టంగా కూడా అయ్యింది. అక్కడి నుంచి ఐటీ ఖరగ్పూర్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ప్రీప్లేస్మెంట్ ఆఫర్ వచ్చింది. నేను ముంబైలో జాబ్కి జాయిన్ అవుదామని అనుకునే టైంకి మా అమ్మకి క్యాన్సర్ డయాగ్నోసిస్ అది అప్పుడు రావడం జరిగింది. నాకు ఒక చెల్లి ఉంది. చెల్లికి మాటలు రావు. యాజ్ ఇన్ చిన్నప్పుడు హైపోథైరాయిడిజం రావడం వల్ల సో అప్పటికి ఇంకా నా లైఫ్ మొత్తం అమ్మ అన్నట్టే ఉంది. తెలియదండి, ఆ టైంలో ఉంటుంది అనుకుంటా. అంటే ప్రయారిటీస్ అలా ఉన్నప్పుడు, ఎందుకంటే అమ్మ ఆల్మోస్ట్ తన లైఫ్ మా కోసం త్యాగం చేసింది. చాలా ఎక్కువ కష్టపడేది. వరల్డ్స్ లో హైయెస్ట్ డెన్సిటీ టైగర్ పాపులేషన్ ఎక్కడైనా ఉంటే ఆ చంద్రపూర్. ఒక్క పరంగా మనం టైగర్ ప్రొటెక్షన్ చేయాలి, రెండో పరంగా సాచురేషన్ లిమిట్ దాటి అంటే క్యారింగ్ కెపాసిటీ దాటి ఇక్కడ టైగర్స్ ఉండడం వల్ల టైగర్స్ ఫ్రింజ్ జోన్స్ లో కానీ లేకపోతే ఊర్లలో కానీ వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఏదైతే హ్యూమన్స్ అటాక్ చేయడం కానీ, హ్యూమన్స్ చంపడం కానీ, టైగర్ బయటకు వస్తుంటది. ఇక్కడ కన్జర్వేషన్ లెవెల్స్ బాగా పెరిగాయి, ఎస్పెషల్లీ మహారాష్ట్రలో. అవ్వడం వల్ల తడోబా ఒక కోర్ సెంటర్ లాగా ఉండి అక్కడి నుంచి టైగర్స్ సంఖ్య పెరిగింది, జనాభా పెరిగింది. పెరగడం వల్ల సో ఎప్పుడైతే ఓల్డర్ టైగర్స్ ఉంటాయో, అవి వాళ్ళ టెరిటరీని డిఫెండ్ చేసుకోలేని టైగర్స్ ఉంటాయో, అవి లోపల ఉండలేక, కంపిటీషన్ భరించలేక అవి బయటకు వచ్చేస్తాయి. సడన్గా పుడికి మనం ఎదురైంది అనుకోండి, ఫేస్ టు ఫేస్ అయిపోయి ఏమీ చేయదు, జస్ట్ అలా నిల్చోవాలి, వంగద్దు, అరవద్దు. ఎందుకంటే పులికి ఆ ఉన్న మ్యూచువల్ అండర్స్టాండింగ్ వల్ల. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ యంగ్ ఉమెన్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్. పేరు శ్వేతాబొడ్డు, డిఎఫ్ఓ, చంద్రపూర్ డిస్ట్రిక్ట్, మహారాష్ట్ర. ఆంధ్రప్రదేశ్ చెందిన శ్వేత గారు ప్రస్తుతం మహారాష్ట్రలో చంద్రపూర్ డిఎఫ్గా పనిచేస్తున్నారు. ఇక్కడ రాకముందు సివిల్స్ రాశారు. సివిల్స్ తర్వాత ఐఎఫ్ఎస్ రాయడం, ఐఎఫ్ఎస్లో క్యాడర్ కొట్టడంతో మహారాష్ట్రకి వచ్చారు. అయితే శ్వేత హస్బెండ్ గారు కూడా డిఎఫ్ఓ, ఆయన కూడా ఐఎఫ్ఎస్ ఆఫీసర్. ఆయన కూడా మనం ఇంటర్వ్యూ చేస్తాం. కానీ ముందుగా శ్వేత గారిని చేస్తున్నాం. శ్వేత గారు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం జిల్లాకు చెందిన శ్వేత గారు మహారాష్ట్రలో పనిచేస్తున్నారు. కానీ వాస్తవంగా ఆవిడకి జమ్మూ కాశ్మీర్ క్యాడర్ వచ్చింది. కానీ జమ్మూ కాశ్మీర్ నుంచి హస్బెండ్ మహారాష్ట్ర కాబట్టి ఆవిడ ఇక్కడికి వచ్చారు. మహారాష్ట్రలో ఫారెస్ట్ ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా చంద్రపూర్ అనగానే మనకి చంద్రపూర్ చుట్టుపక్కల ఎక్కువగా పుల్లులు తిరుగుతుంటాయి. దాదాపు 250 పుల్లు ఉన్నాయి. అంటే చంద్రపూర్ ఒకటే కాకుండా పక్కన తడబా ఫారెస్ట్కి శ్వేత గారి హస్బెండ్ ఆనంద్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఆయనతో తర్వాత తడబా గురించి అడుగుదాం. ప్రస్తుతం చంద్రపూర్లో ఫారెస్ట్ ఏరియాలో ఉంది. ఇక్కడ ఎంక్రోచ్మెంట్ ఎలా కాపాడతారు, ఎంక్రోచ్మెంట్ జరగకుండా ఫారెస్ట్ని, రిజర్వ్ ఫారెస్ట్ని ఎలా కాపాడుతుంటారు, చంద్రపూర్లో చుట్టుపక్కల తిరుగుతున్న పులుల్ని సంఖ్య ఎలా పెరుగుతుంది, ఆ కారిడార్ ఏ విధంగా ఉందనే విషయాల్ని శ్వేత గారు తెలుసుకున్నాం. శ్వేత గారు నమస్తే అమ్మ. మహారాష్ట్రలో తెలుగు అమ్మాయి, పక్క తెలుగింటి ఆడపడుచు, తెలుగింటి, విశాఖపట్నం పక్క అందరూ డౌట్. కానీ మరాఠీ మాత్రం, కానీ మరాఠీలో కూడా అప్లా అని బాగానే మాట్లాడుతున్నారు. చంద్రపూర్ అనగానే మనకి పులులు ఎక్కువగా తిరుగుతుంటాయి. ఎక్కువ దాదాపు 250 పైన పుల్లు ఉన్నాయి. ఆ సంఖ్య పెరగడానికి మీరు తీసుకున్న అచీవ్మెంట్ ఏంటి? పులులు పెరిగిన తర్వాత ఇక్కడ అంటే ఎకో సిస్టమ్ కూడా డెవలప్ అవుతుంది కాబట్టి ప్రజలు ఏ విధంగా వస్తారు, ఫారెస్ట్ ఎలాగ ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది, పులుల వల్ల ప్రజలకి గ్రామాలకు వెళ్ళినప్పుడు అటాక్ చేయడం అనేది జరగకుండా పబ్లిక్లో వీరి చుట్టుపక్కల అంటే ఫారెస్ట్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ కూడా వాళ్ళకి ఎలాగ ఎవరేజ్ తీసుకొస్తారు, వాటి అడవి తమ పరిధి దాటకుండా రావడానికి, వాటి టెరైన్ నుంచి బయటికి రాకుండా వాటికి ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తుంటారా లేదా, ఇవన్నీ విషయాలు చెప్పే ముందు శ్వేతాబొడ్డు విశాఖపట్నం నుంచి నాగ్పూర్, చంద్రపూర్ వరకు మీ జర్నీ చెప్పండి. నా జర్నీ సింపుల్ అండి. ఒక రకంగా చెప్పాలంటే అదృష్టంగా కూడా అయింది. నేను పుట్టింది పెరిగింది విశాఖపట్నంలోనే. నా 10th 12th క్లాస్ వరకు నేను విశాఖపట్నంలో చేశాను. 10th క్లాస్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్, స్టేట్ 8th ర్యాంక్ అలా రావడం వల్ల సడన్గా చాలా కాలేజెస్ వాళ్ళు వచ్చి మీ అమ్మాయిని పంపించండి అంటే ఐఐటీ కోచింగ్ ఇస్తాం అదంతా అని చెప్పి ఇంటికి వచ్చారు.
ఇంటికి వచ్చారు కదా అని చెప్పి సరే ఐటీలో జాయిన్ అవుతామని చెప్పి నేను వెళ్ళి 11th 12th కోచింగ్ తీసుకోవడం జరిగింది అక్కడ వైజాగ్లోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ అక్కడే చదువుకున్నాం. ఈ శ్రీ ఇక్కడ చైతన్య మన సంపద వినాయక గుడి దగ్గర? అసిల్మిట్ట సంపత్ వినాయక్ అసిల్మిట్ట అక్కడ చదువుకున్నాం. అక్కడి నుంచి ఐటీ ఖరగ్పూర్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ప్రీప్లేస్మెంట్ ఆఫర్ వచ్చింది. నేను ముంబైలో జాబ్కి జాయిన్ అవుదామని అనుకునే టైంకి అప్పుడు మా అమ్మకి క్యాన్సర్ డయాగ్నోసిస్ అది అయ్యో. అప్పుడు రావడం జరిగింది. అంటే మీ అమ్మకి అప్పుడు మీరు ఇంటర్మీడియట్ అప్పుడు వచ్చిందా లేదంటే? లేదు, కాలేజ్ అయిన 2 నెలలకి అమ్మకి క్యాన్సర్ డయాగ్నోసిస్. అప్పుడే ఒంట్లో బాగాలేదని తెలుసు, కానీ అది రావడం ఆ టైంలో క్యాన్సర్ వస్తుంది అన్న ఊహే మనకు అనిపించదు. మన దగ్గరగా ఉన్న వాళ్ళకి వస్తుందని కూడా అనుకో. అది మా ఫ్యామిలీకి పెద్ద షాక్ ఉండేది. అమ్మది నాన్నగారు ఏం స్టేజ్ చేస్తారండి? 3Cలో ఉండే, నాన్నగారు BSNLలో పనిచేస్తారు. అమ్మ కూడా సెకండరీ గ్రేడ్ టీచర్, SGT గవర్నమెంట్ స్కూల్ టీచర్ పనిచేస్తుండే. ఆ టైంలో ఇంకా అమ్మని చూసుకోవడం కోసం మా తమ్ముడు అప్పుడు చాలా చిన్నవాడు, 10th క్లాస్, ఇంకా ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు ఆ టైంకి. అందుకని చెప్పి నేను వైజాగ్ వచ్చేసాను. వైజాగ్లో అన్ని అంటే ప్రైవేట్ ఖరగ్పూర్ నుంచి వైజాగ్ వచ్చారా? కాలేజ్ అయిపోయింది. కాలేజ్ అయిపోయిన 2 నెలల్లో అమ్మకి డయాగ్నోసిస్ వచ్చింది. ఓ, సో నేను ముంబై వెళ్ళాల్సింది, జాబ్ కోసం ముంబై వెళ్ళాల్సింది. నేను వైజాగ్ షిఫ్ట్ అయిపోయాను. అయిపోయి ఇంకా ఫుల్ టైం అంటే ఒక సర్జరీ ప్లస్ కీమోథెరపీ ప్లస్ వెల్లూరు తీసుకువెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్లో సర్జరీ చేయించి కీమోథెరపీ వైజాగ్లో చేయించుకుని ఇలా మొత్తంలో ఒక 6 to 8 months నేను ఇంట్లోనే ఉండిపోయాను కంప్లీట్గా. ఉండిపోయే టైంలో ఇంకా ఉద్యోగం కావాలి, ఇక్కడ వైజాగ్లో ప్రైవేట్ జాబ్ ఆపర్చునిటీస్ ఉండవు. అందుకని చెప్పి నేను ఇంకా సివిల్ సర్వీస్ ఇంట్లో కూర్చొని చేయొచ్చు కదా అన్న ఉద్దేశంతో నేను సివిల్ సర్వీసెస్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఎగ్జామ్ రాయడం ఆప్షన్ తీసుకున్నారు. ఆప్షనల్ నా సివిల్ సర్వీసెస్లో జాగ్రఫీ ఉండేది అప్పుడు, ఒకటే ఆప్షనల్ కదా, జాగ్రఫీ తీసుకున్నాను. అది తీసుకోవడం, ఎగ్జామ్ రాయడం, తర్వాత 2 సంవత్సరాలకి మళ్ళీ అమ్మ రిలాప్స్ అవ్వడం, మళ్ళీ ఎగ్జామ్ సగం రాయడం, అలా అటు ఇటుగా అటెంప్ట్స్ అయితే ఇచ్చాను, బాగానే ఇచ్చాను. సో 2014 నుంచి 17 వరకు అటెంప్ట్స్ ఇచ్చాను. 17 అటెంప్ట్లో ఇన్ఫ్యాక్ట్ 16 అటెంప్ట్లో ఆ టైంలోనే దీంతో పాటు సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు సివిల్ సర్వీసెస్ ఒక్కటేనా లేక సివిల్ సర్వీసెస్ ప్లస్ ఫారెస్ట్ సర్వీసా ప్లస్ ఉట్టి ఫారెస్ట్ సర్వీసా అన్న 3 ఆప్షన్స్ ఉంటాయి. అవి ఎప్పుడు చూస్తాం కానీ పట్టించుకో. 2016లో ఆ టైంలో 2 ఫిల్ చేశాను. ఫిల్ చేసిన తర్వాత చేయగానే అప్పుడు ఎక్కువ కాంపిటీషన్ లేకపోవడం వల్ల వెంటనే ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. అయ్యో ఇంత తేలిక అన్నట్టు అనిపించింది. సో అలా కాదని 17లో ప్రాపర్గా దానికోసం ప్రిపేర్ అయ్యాం. అంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ తర్వాత ఒక 1 నెల రోజులు గ్యాప్ ఉంటే ఆ టైంలో కంప్లీట్లీ వేరే ఆప్షనల్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఒక ఆప్షనల్ తీసుకుని అదే 1 నెల రోజుల్లో ఆప్షనల్స్ 2 ఆప్షనల్స్ చదివి ఇంకా అక్కడి నుంచి ఇంటర్వ్యూ కాల్ రావడం, ఇంకా అక్కడ సెలెక్ట్ అవ్వడం. 18లో ప్రాసెస్ అంతా ఎన్ని సంవత్సరాలు పట్టింది? అంటే IFS కోసం చదవడానికి ఎన్ని సంవత్సరాలు? సివిల్స్ నుంచి కూడా అంటే ఒకవైపు అమ్మని చూసుకోవడం మరోవైపు చదవడం, ఆ 2 కలిపి అంటున్నారా? 14 to 17 4 years 3-4 years. ఈ సివిల్స్ అనేది లాంగ్ టర్మ్ కోర్స్. ఓకే, దీనికి ఎండ్ ఉంటుంది. లక్ ఉంటే ముందు వస్తుంది, లేదంటే మన ఆప్షన్ పెరుగుతుంటుంది. 7 అటెంప్ట్ వరకు రాయొచ్చు. ఇంట్లో ఒక పక్కన ప్రెజర్ ఉంటుంది, మమ్మీ ఖచ్చితంగా ఏదో చేయు, జాబ్ చేయి, మీకు పెళ్లి చేసేయాలి, ఇవన్నీ ఉంటాయి. ఒక జాబ్ చేయమని ప్రెజర్ లేదు, పెళ్లి చేసుకోవడానికి ప్రెజర్ ఉంటుంది. మరి ఆ ప్రెజర్ నుంచి ఎలా బయటపడ్డారు? పెళ్లి చేసుకోవడానికి ఆ ప్రెజరే నాకు అప్పుడు ఎక్కువ కష్టం అనిపించేది. ఆ ప్రెజర్ నుంచి బయటపడ్డానికి నాకు ఒకే మార్గం, ఎక్కడికి వెళ్ళకపోవడం, ఎవరితో మాట్లాడకపోవడం, ఇంట్లో కూర్చోవడం, అదే గదిలో కూర్చోవడం, అదే ఎగ్జామ్స్ రాయడం, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళడం, ఆ పనులు చూసుకోవడం, మళ్ళీ రావడం, ఎగ్జామ్స్ రాయడం, అంతే. అదే నేను చేసేదాన్ని. ఆ టైంలో చాలా మంది బంధువులు వాళ్ళ పెళ్లిళ్ళు, పేరెంటాలు ఇవన్నీ మిస్ అయిన సందర్భాలు ఉన్నాయి. మా ఫ్రెండ్స్ అసలు కలిసిన సందర్భాలే లేవు సుమారు. వాళ్ళతో ఫోన్ లో మాట్లాడడం కూడా చాలా అరుదుగా అవుతుండేది. ఎందుకు ఇలా అంటే వెళ్తే పెళ్లి ఎప్పుడు పెళ్లి అని అడుగుతారా? పెళ్లి ఎప్పుడని ఫ్రెండ్స్ అడుగుతారని కాదు, ఓవరాల్ ఇంకా ఐసోలేషన్ ఒక జోన్ లోకి వచ్చేసిన తర్వాత ఇంకా అందులోనే ఉంటారు. ఇంకా అక్కడి నుంచి బయటకు రావడానికి ఏదో సర్వీస్ వస్తే తప్ప, అలా ఉంటే తప్ప ఇంకా ఆ జోన్ లో అలా ఉండిపోతారు. అది చాలా మందిలో చూసాను, అది అలా నాకు కూడా అయింది. అంటే కరోనా రాకముందే మీరు కరోనా రాకముందే లాక్డౌన్. కరెక్ట్ కరెక్ట్. సరే, IFS రాయాలనుకున్నారు, రాశారు. ఫస్ట్ దీంట్లో ఇంటర్వ్యూ వచ్చిందా మీకు? ఫస్ట్ దాంట్లో ఇంటర్వ్యూ వచ్చిందండి, కానీ అప్పుడు నేను ప్రిపేర్ అవ్వకుండా రాశాను. 2016 ఎగ్జామ్ లో నేను చెప్పాను కదా ఒకసారి ఫెయిల్ చేసింది, రాశాను. అప్పుడు ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. అప్పుడు అర్థమైంది, ఓకే ఇది చేస్తే ఈజీగా వచ్చే అవకాశం ఉంది అన్నట్టు అనిపించింది. అంటే కొంచెం ప్రిపరేషన్ తోటే ఇందులో వచ్చే అవకాశం ఉంది అని అప్పుడు అనిపించింది. అందుకోసం 17 ఎగ్జామ్లో మళ్ళీ అది ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంకా ఫైనల్ సర్వీస్ అప్పుడు వచ్చింది. ఓకే, ఇప్పుడు వచ్చింది మీకు ఏ బ్యాచ్? 18 బ్యాచ్. నేను 17 ఎగ్జామ్ 18 బ్యాచ్. మధ్యలో మీరు ఢిల్లీ ఎందుకు వెళ్ళారు? ఎందుకంటే నేను అది జాయిన్ అయినప్పుడు, అంటే అమ్మ టైంలో నేను ఎప్పుడైతే డిసైడ్ చేసుకున్నాను ఇలా సివిల్స్ చేద్దామని, అప్పుడు నాకు ఏమీ ఐడియా లేదు. ఒకటి సగం సగం టైం ఇవ్వడం వల్ల, 2 ఇంతకుముందు ఎప్పుడు నాకు ఆ అనుభవం లేకపోవడం వల్ల, ఆ దృష్టి కోణ అంటారు కదా, ఆ పర్స్పెక్టివ్ లేదు నాకు. ఎప్పుడు ఇలా సివిల్స్ కోసం వెళ్ళాలి అనే పర్స్పెక్టివ్ లేకపోవడం వల్ల ఇలా అయితే కాదు, ఏదో గైడెన్స్ కావాలి అని చెప్పి ఫస్ట్ టైం అమ్మ రెమిషన్ లో ఉన్నప్పుడు అప్పుడు ఢిల్లీకి వెళ్ళాను. మరి అమ్మ ఇబ్బంది పడలేదా? లేదు, రెమిషన్ లో ఉంది అప్పుడు. అంటే కీమోథెరపీ అయిపోయిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు క్యాన్సర్ సిమ్టమ్స్ ఏమీ ఉండవు. ఆ టైంలో నేను ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీలో అదే టైం మళ్ళీ 2 సంవత్సరాల్లో అక్కడే వెళ్ళాను. వచ్చేసరికి అంటే అమ్మకి మళ్ళీ ఎప్పుడైతే వెనక్కి రిలాప్స్ అయిందో, సెకండ్ టైం రిలాప్స్ అయిందో, అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చాను.
సో అమ్మతో పాటే నేను ఎక్కడ ఉండడం, ఎక్కడ చదవడం, ఎలా అటెంప్ట్ ఇవ్వడం అలాంటివి అలా జరుగుతున్నాయి. అంటే అమ్మతో పైకి అమ్మ ఒకవైపు మీ నా కెరీర్. ప్రయారిటీ అప్పుడు అమ్మ ఉండేది. ఎందుకంటే అమ్మ సెంట్రల్. నాకు ఒక చెల్లి ఉంది. చెల్లికి మాటలు రావు. యాజ్ ఇన్ చిన్నప్పుడు హైపోథైరాయిడిజం రావడం వల్ల డాక్టర్ చేసిన ఒక తప్పు వల్ల వెంటనే డయాగ్నోస్ కాక ఆల్మోస్ట్ అంటే చావు బతుకుల్లో ఉన్న పరిస్థితి వరకు వెళ్ళింది. అయ్యో. అందువల్ల చిన్ని చాలా డిపెండెంట్. చిన్ని అంటే మా చెల్లి, తను చాలా డిపెండెంట్, అమ్మ పైన డిపెండెంట్ ఉండేది. సో మా కుటుంబానికి అమ్మ ఒక ఫల్క్రమ్ లాగా, ఒక పైవట్ లాగా. సో అప్పటికి ఇంకా నా లైఫ్ మొత్తం అమ్మ అన్నట్టే ఉండేది. ఇంకా టైంలో ఎప్పుడు అమ్మకి బాగుంటే అప్పుడు అక్కడికి వెళ్ళడం, బయటకు వెళ్ళడం. ఎప్పుడు మళ్ళీ కాదు అంటే అమ్మకి మళ్ళీ రిలాప్స్ అయింది అంటే 3-4 సార్లు రిలాప్స్ అయింది. ఎప్పుడైతే మళ్ళీ వెనక్కి రావడం. ప్రజలు ఎలా తట్టుకున్నాం అమ్మ అసలు? ఎందుకంటే అమ్మ మనకి ఇంపార్టెంట్. అమ్మ అది నాన్ నెగోషియబుల్ అన్నట్టు ఉండేది. కానీ ఇక్కడ ఒకవైపు కెరీర్ తెలియదండి, ఆ టైంలో ఉంటుంది అనుకుంటా. అంటే ప్రయారిటీస్ అలా ఉన్నప్పుడు డెస్పరేట్, ఇది ఎలాగైనా చెయ్యాలి లేదా దీనికే ఎనర్జీ ఫోకస్ చేయాలి అని అనుకున్నప్పుడు ఎనర్జీ వస్తుంది అనుకుంటా. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి అలాంటి ఏమైనా పరిస్థితి వస్తే చేయగలుగుతానంటే నేను చెప్పలేను. కానీ ఆ పరిస్థితుల్లో ఎవరైనా చేస్తారని అమ్మ కోసం చేస్తారు. అమ్మ మీద ప్రేమతో ఆ విధంగా. ఎందుకంటే అమ్మ ఆల్మోస్ట్ తన లైఫ్ మా కోసం త్యాగం చేసింది. చాలా ఎక్కువ కష్టపడేది. అంటే సుమారు ఒక 8 ఏళ్ల పాటు పొద్దున 3:45 లేచి మా అందరికీ తనే వండేది, తనే క్యారేజీలు పెట్టేది, 7ంటికి వెళ్ళేది, 2 గంటలు ప్రయాణం చేసేది. ప్రయాణం చేసి తను స్కూల్కి వెళ్ళి సాయంత్రం వచ్చి మళ్ళీ 2 గంటలు ప్రయాణం చేసి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ మా కోసం వండి పెట్టి క్యారేజీలు అన్నీ తనే తుమ్ముకుని, తనే ఉతుక్కుని, అంటే మొత్తం తన లైఫ్ అంతా మాతోటే ఉండేది. ఇంకా అలాంటి పరిస్థితుల్లో ఇంకా తిరిగి అమ్మకి అవసరం వచ్చినప్పుడు అప్పుడు చాలామంది అనేవారు, ఇన్ఫాక్ట్ మా బంధువులు కూడా అనేవారు, ఇలా నువ్వు ఎంతకాలం చేస్తావు, ఐఐటిఎన్వి చదువుకున్నావు, నీకు ఎక్కడైనా ఉద్యోగం వస్తుంది, ఎందుకు వైజాగ్లో ఉండిపోతున్నావు, బయటకు వెళ్ళు అని చాలామంది అన్నారు. కానీ ఎందుకు ఆ టైంలో నాకు అది నెగోషియేట్ చేయలేము, ఆ పాయింట్ నెగోషియేట్ చేయలేమని అనిపించింది. సో అందుకోసం అది ఈజీ అనిపించింది. అప్పుడు ఆ డిసిషన్ తీసుకోవడం నాకు కష్టం అనిపించింది. నువ్వు ఆడపిల్ల కాబట్టి అమ్మ మనసు తెలుసుకున్నావు. అమ్మ మనసు తెలుసుకోలేదు, అమ్మ మనసు నాకు పెళ్లి చేయాలని ఉండేది. అది అమ్మ మనసు కాదు అసలు. అమ్మ మనసు కాదు, కూతురు మనసు. మీరు కూడా అమ్మ అవుతారు కదా, అప్పుడు తెలుస్తుంది. అంటే అమ్మ మనసు గొప్పది అంటారు కదా, అందుకే మా అమ్మ మనసు ఖచ్చితంగా చెప్పగలుగుతాను. చాలా మా కోసం అందరు అమ్మలు అలాగే ఉంటారు. కాబట్టి ఎవరికి వాళ్ళ అమ్మ గొప్ప అన్నట్టు.